ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. విష్ణుమూర్తి స్థితికారకుడు, అంటే ఈ సృష్టి మొత్తాన్ని నడిపించే బాధ్యతలు ఆయనవి. అలాంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నారు కాబట్టి యాక్చువల్ గా లయకారకుడైన పరమేశ్వరుడు ఈ సృష్టిని నడిపే బాధ్యతలను కూడా తీసుకుంటారు. అందుకే శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు శివారాధనకి చాలా ముఖ్యమైన టైం గా చెప్తారు. ఇప్పుడు స్థితి అండ్ లయ రెండు బాధ్యతల్ని శివుడే నిర్వర్తిస్తున్నాడు కాబట్టి శివుడికి సపోర్ట్ గా దేవీ దేవతలందరూ కదిలొస్తారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి, భాద్రపద మాసంలో వినాయకుడు, ఆశ్వీజ మాసంలో అమ్మవారు, కార్తీక శుద్ధ ఏకాదశి తర్వాత విష్ణుమూర్తి తిరిగి తన బాధ్యతలను తాను తీసుకుంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. విష్ణుమూర్తి స్థితికారకుడు, అంటే ఈ సృష్టి మొత్తాన్ని నడిపించే బాధ్యతలు ఆయనవి. అలాంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నారు కాబట్టి యాక్చువల్ గా లయకారకుడైన పరమేశ్వరుడు ఈ సృష్టి